వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సరిహద్దు అవతల ఉగ్ర రక్కసి కోరలు చాస్తోంది. బంగ్లాదేశ్ గడ్డపై ఉగ్రమూకలు ఊహించని రీతిలో బరితెగించాయి. ఏకంగా ఆర్మీ క్యాంపులపైనే బుల్డోజర్లతో విరుచుకుపడుతూ సైనిక స్థావరాలను నేలమట్టం చేస్తున్నాయి. ప్రారంభానికి ముందే క్యాంపులను ధ్వంసం చేస్తూ ఆర్మీపైనే ఉగ్రవాదులు మైండ్ గేమ్ ఆడుతున్నారు. AK-47ల మోతతో సరిహద్దు ప్రాంతాలు మారుమోగుతున్నాయి. యాసిన్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో జియోపాలిటిక్స్ లో సరికొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. ఢాకా టు ఢిల్లీ రక్షణ విభాగాలు హై అలర్ట్ అయ్యాయి. భారత్ సరిహద్దు భద్రతకు ఉగ్రవాదులు బహిరంగ సవాల్ విసురుతున్నారు. అసలు ఆ చిట్ట గ్యాంగ్ అడవుల్లో ఏం జరుగుతోంది? దౌత్య సరిహద్దుల్లో ముంచుకొస్తున్న ఆ ముప్పేంటి? లెట్స్ వాచ్. సరిహద్దు అవతల ఉగ్ర రక్కసి కోరలు చాస్తోంది. బంగ్లాదేశ్ గడ్డపై ఉగ్రవాదులు బరి తెగించి విరుచుకుపడుతున్నారు. ఏకంగా ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్లతో దాడులకు తెగబడ్డారు. ఊహించని ఈ దాడితో దౌత్య సరిహద్దుల్లో ముప్పు ముంచుకొస్తోంది. ఇటు ఢాకా నుంచి అటు ఢిల్లీ వరకు ఇరు దేశాల రక్షణ విభాగాలు హై అలర్ట్ ప్రకటించాయి. సైనిక స్థావరాల ప్రారంభానికి ముందే వాటిని ధ్వంసం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా అక్కడి అరాచక శక్తులు రెచ్చిపోతూ ఉంటే ఆ ప్రభావం పొరుగు దేశాలపై పడకుండా ఎలా ఉంటుంది? యాసిన్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో జియో పాలిటిక్స్లో సరికొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. AK-47ల మోతతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారుతోంది. భారత సరిహద్దు భద్రతకు ఉగ్రవాదులు విసిరిన బహిరంగ సవాళ్లు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతూ ఉన్నాయి. చిట్టా గ్యాంగ్ అడవుల్లో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సైన్యం స్థావరాలను నిర్మించుకునే లోపే వాటిని నేలమట్టం చేయడం వెనుక పక్కా వ్యూహం కనిపిస్తోంది. ఆర్మీ పైన ఉగ్రవాదులు ఆడుతున్న మైండ్ గేమ్ ఇరు దేశాల భద్రతా సంస్థలను ఆందోళన గురిచేస్తోంది. అత్యాధునిక ఆయుధాలతో బుల్డోజర్ల సాయంతో సైనిక క్యాంపులపై దాడి చేయడం చరిత్రలోనే మొదటిసారి. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తూ ఉంటే ఉలువలు వేయించుకున్నాడంట ఒకడు అన్న చందంగా ఈ సంక్షోభాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తే చేతులు దాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది. చిట్టా గ్యాంగ్ అడవులను అడ్డాగా చేసుకుని ఈ దాడులకు తెగబడుతోంది. సరిహద్దుల్లోని అడవుల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి చేరుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ కుట్రల వెనుక అంతర్జాతీయ శక్తుల హస్తముందనే అనుమానాలు బలపడుతున్నాయి. యాసిన్ ఫోర్స్ అనే కొత్త ఉగ్రవాద ముఠా ఇప్పుడు రక్షణ రంగానికి సవాలుగా మారింది. ఢాకా సరిహద్దుల్లో జరుగుతున్న ఈ పరిణామాలు భారతదేశ రక్షణ వలయాన్ని కూడా ఆలోచనలో పడేశాయి. సైనిక పటాలాలు ఇంకా అప్రమత్తం కాకముందే ఉగ్రమూకలు దారుణానికి ఒడిగట్టాయి. బుల్డోజర్లతో ఆర్మీ క్యాంపులను కూల్చివేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ ఘోర కలకలం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. భద్రతా దళాల కళ్ళు కప్పి ఇంత పెద్ద ఎత్తున వ్యూహాన్ని ఎలా అమలు చేశారనేది మిస్టరీగా మారింది. గోడకు పెట్టిన సున్నం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు కొందరు లోపాయికారిగా ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. లోపల ఉండే శత్రువుల సాయం లేనిదే ఆర్మీ క్యాంపులపై దాడి చేయడం సాధ్యం కాదు. ఈ అంతర్గత కోరల వల్లే ఇరు దేశాల సరిహద్దుల్లో ప్రమాదం ముంచుకొస్తోంది. AK-47 తుపాకుల మోతతో సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. రక్షణ శాఖలు ఎంత అలర్ట్ అయినా ఉగ్రవాదులు సరికొత్త వ్యూహాలతో విరుచుకుపడుతున్నారు. జియో పాలిటిక్స్ లో వస్తున్న ఈ మార్పులు భవిష్యత్తులో మరిన్ని తుపానులకు దారి తీసేలా ఉన్నాయి. అడవుల గుండెల్లో దాగి ఉన్న చిట్టా గ్యాంగ్ ఇప్పుడు దౌత్య సంబంధాలకు పెద్ద పరీక్షగా మారింది. అసలు ఆ దట్టమైన అరణ్యాల్లో ఏం జరుగుతుందో ఎవరికి అంతుచిక్కని రహస్యంగా మారింది. భారతదేశ సరిహద్దులకు అతి సమీపంలో ఈ దాడులు జరగడం అత్యంత ప్రమాదకరం. ఉగ్రవాదులు విసిరిన ఈ సవాలుకు భారత సైన్యం కూడా గట్టిగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లుగా ఈ దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని, ముందు ముందు పెద్ద ముప్పే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాసిన్ ఫోర్స్ చేస్తున్న ఈ అరాచకాలు కేవలం బంగ్లాదేశ్కే పరిమితం కావు. ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా ఉగ్రవాదులు తమ మైండ్ గేమ్ను నడుపుతున్నారు. ఆర్మీ క్యాంపుల ధ్వంసం అనేది ఇరు దేశాల సార్వభౌమాధికారానికి జరిగిన అవమానంగా భావించాలి. అందుకే ఇరు దేశాల రక్షణ మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లో మునుపెన్నడూ లేనంతగా నిఘా వ్యవస్థ పటిష్టం చేశారు.
సైనిక స్థావరాలు నేలమట్టం కావడంతో రక్షణ వ్యవస్థ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ప్రారంభానికి ముందే క్యాంపును ధ్వంసం చేయడం ద్వారా తాము ఎంతటి సాహసానికైనా సిద్ధమని ఉగ్రవాదులు చాటారు. ఈ పరిణామాలు సరిహద్దు భద్రతా దళాలకు ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. భద్రతకు తూట్లు పొడుస్తూ ఉగ్ర రక్కసి కోరలు చాస్తున్న తరుణంలో అలసత్వానికి తావులేదు. రక్షణ వలయాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. యాసిన్ ఫోర్స్ ఉనికిని త్వరగా అణిచివేయకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి. AK-47ల మూతతో సరిహద్దులు అట్టుడుగుతూ ఉంటే శాంతి చర్చలకు తావు ఎక్కడిది? చిట్టా గ్యాంగ్ అడవుల్లో సాగిస్తున్న ఈ మారణ హోమానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఢాకా నుంచి ఢిల్లీ వరకు అధికారులు ప్రతి క్షణాన్ని నిశితంగా గమనిస్తున్నారు. సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. జియోపాలిటిక్స్ లో చోటు చేసుకుంటున్న ఈ సరికొత్త ప్రకంపనలు ఎటు దారి తీస్తాయో చెప్పడం కష్టం. ఉగ్రవాదుల మైండ్ గేమ్ ను తిప్పికొట్టేందుకు సైన్యం సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. అడవులను జల్లెడపట్టి చిట్టా గ్యాంగ్ అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ ప్రారంభమైంది. భారత సరిహద్దు భద్రతకు ఎదురైన ఈ సవాలును దేశం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అన్నట్లు కాకుండా ప్రమాదం మరింత పెరగకముందే ఉగ్రమూకలను పాతరేయాలి. ఉగ్ర రక్కసి కోరలను పీకేందుకు ఉమ్మడి సైనిక చర్యలు అవసరమని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన బుల్డోజర్ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవాలి. AK-47ల మోతను అణిచివేసి సరిహద్దుల్లో మళ్లీ శాంతిని నెలకొల్పాల్సి ఉంది. ఈ దౌత్య సరిహద్దుల ముప్పును తిప్పికొట్టేందుకు ఢాకా, ఢిల్లీ ప్రభుత్వాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సరిహద్దు పోరు మరింత ఉత్కంఠభరితంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సరిహద్దుల్లో రేగిన ఈ ఉగ్ర చిచ్చు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ దాడులు మున్ముందు ఎలాంటి అంతర్జాతీయ పరిణామాలకు దారితీస్తాయో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చిట్టా గ్యాంగ్ అడవుల్లో సాగుతున్న ఈ కుట్రలను, యాసిన్ ఫోర్స్ అరాచకాలను అణిచివేయడం ఇరు దేశాల రక్షణ వ్యవస్థలకు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఢాకా నుంచి ఢిల్లీ వరకు ముంచుకొస్తున్న ఈ ముప్పును తిప్పికొట్టేందుకు ప్రతి వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. మరి భారత్ భద్రతకు విసిరిన ఈ బహిరంగ సవాలును మన సైన్యం ఎలా తిప్పికొడుతోంది? అడవుల్లో దాగున్న ఉగ్రముక్కలను ఎలా పాతరేస్తోంది అనేది రానున్న రోజుల్లో చూడాలి.